వెల్కమ్ టు మా గమ్యం ఛానల్. రీసెంట్‌గా మేము కూకట్పల్లి నుంచి తిరుపతికి వెళ్ళాం. సో, మా ఎక్స్‌పీరియన్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము. ప్లీజ్ లైక్ చేయండి. మేము స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కూకట్పల్లి మెట్రో నుంచి సికింద్రాబాద్ మెట్రో వరకు ట్రైన్‌లో వెళ్ళాం. అక్కడ దిగగానే మేము పక్కనే ఉన్న బ్లూ సీ హోటల్‌లో టీ తాగాం. చాలా బాగుంటది. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అక్కడ తప్పక ట్రై చేయండి. సో, ఆఫ్టర్ టీ తాగాక మేము స్టేషన్‌కి వెళ్ళాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా ట్రైన్ వచ్చేసింది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ బుక్ చేసుకున్నాము. నైట్ జర్నీ తర్వాత మేము తిరుపతిలో మార్నింగ్ రీచ్ అయ్యాము. అక్కడ లోకల్ బస్సు తిరుపతి నుంచి పైన కొండ తిరుమల వరకు బస్సెస్ ఉంటాయి. సో, మేము ఈ బస్సులో వెళ్ళేటప్పుడు చాలా గ్రీనరీ ఉంటుంది. హిల్ పై నుంచి చాలా మీకు వ్యూ కూడా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి. విండో సీట్ అయితే మీకు బెటర్ చాయిస్ టు ఎంజాయ్ ద నేచర్. ఒక గంట ప్రయాణం తర్వాత మేము తిరుమల చేరుకున్నాము. అక్కడ మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. మేము ఆన్లైన్లో రూమ్ బుకింగ్ మాకు బుక్ చేసేటప్పుడు దొరకలేదు. సో, మేము అక్కడ ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి వెళ్ళాము. సో, అక్కడ వెయిటింగ్ ఉన్న సమయంలో మేము టిఫిన్ చేసాము. చాలామంది వెయిట్ చేస్తున్నారు రూమ్ అలాట్ అవ్వడానికి. అక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో నెంబర్ అనేది అలాట్ చేస్తారు. మనకు ఒక నెంబర్ ఇస్తారు బుకింగ్ చేసేటప్పుడు. అందులో ఆ నెంబర్ అనేది మనం చూసుకుంటుండాలి ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి. మీకు మొబైల్లో మీ నెంబర్ కూడా SMS వస్తుంది. అక్కడ నెంబర్ రాగానే అది గమనించాలి. అరే ఏంట్రా ఇది? వెయిటింగ్ సమయంలో మా టీం కొంతమంది అలా సరదాగా తిరుమల హిల్లోని ఉన్న ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి అలా వెళ్ళాము. అక్కడ టీ కూడా తాగాము. చాలా బాగుంది. సో, మాకు రూమ్ అలాట్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళాము. ఫ్రెష్ అప్ అయ్యాము. ఆ ఫ్రెష్ అప్ అయ్యాక మేము ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నాము. ఆన్లైన్లో దర్శనం టికెట్ ఉంది కాబట్టి మాకు 4 అవర్స్ టైం పట్టింది దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. దర్శనం చాలా బాగా జరిగింది మాకు. లార్డ్ వెంకటేశ్వర స్వామిని పరిపూర్ణంగా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చాక మేము దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళాము. అక్కడ మేము డిన్నర్ చేసాము. ఇది కూడా బాగానే ఉంది టేస్ట్. దాని తర్వాత రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము నైట్ స్ట్రీట్ మార్కెట్కి వచ్చాము ఎక్స్ప్లోర్ చేయడానికి. అన్నీ చాలా బాగున్నాయి అక్కడ. సో, ఈ వెయిటింగ్లో మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏంటంటే 2 మంత్స్ బ్యాకే రూమ్ అయితే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. సో, ఎవరైతే మీరు ఫ్యామిలీతో వస్తున్నారో తప్పక రూమ్ అయితే బుక్ చేసుకోండి. లేదంటే ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బందులు పడతారు. చాలా టైం అనేది కూడా వేస్ట్ అవుతుంది ఈ రూమ్ గురించి. ఆన్లైన్లో తప్పక మీకు టీటీడీ యాప్లో 2 మంత్స్ బ్యాక్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ సమయంలో రూమ్ బుకింగ్ అండ్ దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోండి. సో, మీకు ఇక్కడ వచ్చాక ఏ ఇబ్బందులు పడకుండా దర్శనం చాలా సాఫీగా అవుతుంది. తిరుమలలో మీరు నైట్ అయినా పగలైనా ఒకేలా ఉంటుంది. అంత సందడిగా జనాలతో నిండిపోతుంది. ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటుంది.